గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి సాంస్క్రిట్లో మనం ఫస్ట్ రోమన్గా రాసే టాపిక్ ఏదైతే ఉందో శ్లోకం పూరయత్వ భావంచ లిఖిత అని ఇస్తాడు. దానికి సంబంధించి మనం శ్లోకాన్ని కంప్లీట్ చేసి రాయడం, అలాగే శ్లోకం యొక్క మీనింగ్ రాయడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి మనకు ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్లో ఇచ్చినటువంటి లెసన్ నీతి శ్లోకాహ. ఈ శ్లోకాన్ని వివిధ కవుల చేత రచించబడినవి, అలాగే వివిధ గ్రంథముల నుండి స్వీకరించబడినటువంటి శ్లోకాలు ఇందులో ఉంటాయి. ఇందులో మనకి స్టార్ మార్క్ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకుంటాం. ఆ శ్లోకాస్ నుండి మనకి పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక శ్లోకాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ శ్లోకాన్ని మొదటి పదం అలాగే చివరి పదాన్ని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరుగుతుంది. దాన్ని మనం కంప్లీట్గా శ్లోకాన్ని రాసుకోవడం, అలాగే దాని యొక్క భావాన్ని రాయడం చేయాలి. అందులో మొదటి శ్లోకాన్ని చూద్దాం. నాస్తి విద్యా సమం చక్షు, నాస్తి సత్య సమం తపః, నాస్తి రాగ సమం దుఃఖం, నాస్తి త్యాగ సమం సుఖం. ఇక్కడ మీనింగ్స్ అబ్జర్వ్ చేస్తే మనకు ఆల్మోస్ట్ ఒక 90% మీనింగ్స్ అర్థమైపోతాయి. విద్య మీన్స్ ఎడ్యుకేషన్ అని, అలాగే సమం అంటే ఈక్వల్ అని, చక్షు అంటే కన్ను అంటే ఐ, అలాగే ఇక్కడ సత్యం అంటే ట్రూత్ అని, సమం అంటే మళ్ళీ ఈక్వల్, తపహ అంటే తపస్సు అంటే ఫైనాన్స్, అలాగే రాగ అంటే ఇక్కడ రాగం అంటే ప్రేమ లేదా అటాచ్మెంట్, అలాగే దుఃఖం అంటే బాధ, అలాగే త్యాగం అంటే సాక్రిఫైస్, సుఖం అంటే హ్యాపీనెస్. ఇలా చూసుకుంటే విద్య, చక్షు, సత్యం, తపః, రాగం, దుఃఖం, త్యాగం, సుఖం. అంటే విద్య అంటే మనకి విద్యను తెలియజేస్తుంది. చక్షు అంటే కన్ను, సత్య అంటే సత్యం, తపః అంటే తపస్సు, రాగ అంటే రాగం, దుఃఖం అంటే దుఃఖం, త్యాగం అంటే త్యాగం, సుఖం అంటే సుఖం. సమం అనేది కూడా అన్ని చోట్ల ఉంది కాబట్టి సమం అంటే ఈక్వల్, సమానం అనే విషయం చెప్తుంది. మిగిలిపోయింది నాస్తి. నాస్తి మీన్స్ నా ప్లస్ అస్థి. అస్థి మీన్స్ ఉంది, నా అనే ఆపోజిట్ వర్డ్ యాడ్ అయింది కాబట్టి నా ప్లస్ అస్థి, నాస్తి అనే పదంగా మారింది. దీని యొక్క అర్థం ఏంటంటే లేదు అనే విషయం చెప్తుంది. కాబట్టి మనం నాస్తికుడు అని వింటూ ఉంటాం. నాస్తికుడు అంటే లేడు, అంటే భగవంతుడు లేడు అని నమ్మేవాడిని నాస్తికుడు అంటాం. అలా చూసుకుంటే నాస్తి. అంటే శ్లోకం నాస్తి విద్యా సమం చక్షు అన్నాడు. విద్యతో సమానమైనటువంటి చక్షు లేదు. నాస్తి సత్య సమం తపః, సత్యంతో సమానమైన తపస్సు లేదు. నాస్తి రాగ సమం దుఃఖం, రాగంతో సమానమైనటువంటి దుఃఖం లేదు. నాస్తి త్యాగ సమం సుఖం, త్యాగంతో సమానమైన సుఖం లేదు అని చెప్తున్నాడు. ఈ శ్లోకాన్ని కంప్లీట్ చేసి రాసి దాని యొక్క భావాన్ని రాయాలి. దెర్ ఈజ్ నో ఐ ఈక్వల్ టు నాలెడ్జ్, నో ఫైనాన్స్ ఈక్వల్ టు ట్రూత్, నో షారో ఈక్వల్ టు అటాచ్మెంట్, నో హ్యాపీనెస్ ఈక్వల్ టు సాక్రిఫైస్ అని మన ఇంగ్లీష్లో రాయాలంటే ఆ మీనింగ్ రాయడం అనేది చేస్తాం. ఇక్కడ తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఏదో ఒక లాంగ్వేజ్లో మాత్రమే భావాన్ని రాయడం అనేది చేస్తే సరిపోతుంది. ఓకే, దీనికి శ్లోకానికి 3 మార్క్స్, భావం రాసినందుకు 3 మార్క్స్ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మనం దాన్ని అబ్జర్వ్ చేసి రాయగలిగితే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.